యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సాయిగూడెం గ్రామంలో గ్రామవాసి బయ్య జ్ఞానేందర్ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ప్రాంగణాన్ని పూర్తిగా లైట్లతో వివిధ క్రీడా ప్రాంగణాలను షటిల్, వాలీబాల్, క్రికెట్ క్రీడా సామాగ్రిని అందించారు. నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సాయిగూడెం గ్రామంలో గ్రామవాసి బయ్య జ్ఞానేందర్ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ప్రాంగణాన్ని పూర్తిగా లైట్లతో వివిధ క్రీడా ప్రాంగణాలను షటిల్, వాలీబాల్, క్రికెట్ క్రీడా సామాగ్రిని అందించారు. నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్ఞానేందర్ను ఆదర్శంగా తీసుకొని యువత గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించినారు. అనంతరం జ్ఞానేందర్ మాట్లాడుతూ తాను జన్మించిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో తన తండ్రి అంజయ్య స్మారకార్థం కోసం ప్రాంగణాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల తిరుపతి రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బొడ్డు కవిత, పాల సెంటర్ అధ్యక్షులు ఉదారి రాములు, మైలు రాములు, గ్రామశాఖ అధ్యక్షులు నల్లమాస రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు గ్యార సురేష్ తదితరులు పాల్గొన్నారు. తో పాటు నిధులు కూడా తప్పనిసరి ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నా. ఈ ధైర్యం, ఈ సాహసం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఒక్కొక్కరు, మా తల్లులు, మా చెల్లెలు, మా అన్నలు మీరు ఒక్కొక్క ఓటేసి 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు ఈ ధైర్యం, ఈ సాహసం వచ్చింది. కాబట్టి నన్నిట్లా గెలిపించారు. రేపు మనం బలపరిచిన అభ్యర్థి తప్పకుండా ఈ గ్రామంలో యునానిమస్ కావాలి. ఆ గ్రామ సర్పంచ్, ఎంపీడీసీ తోటి ఇంకా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం. సాయిగూడెం అంటే ఆలేరు నియోజకంలో ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా మాట్లాడుతుంది. మా అక్క చెల్లెలు నిజంగా కూడా ఇలా పండుగ వాతావరణం, దసరా వాతావరణం కాబట్టి మళ్ళొక్కసారి బతుకమ్మ పండుగ నాడు ఆలేరుకు వచ్చి సాయిగూడెం వచ్చిపోతా మీ అందరినీ కలిసి మీ ఆశీర్వాదంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంకా రాజాపేట 2 గ్రామాలు తిరిగే ఉంది. నేనేమనుకున్నా చిన్న కార్యక్రమం అట్లొచ్చి రిబ్బన్ కట్ చేసిపోతా అనుకున్నా గానీ బతుకమ్మ కంటే మించి దసరా నాడు జమ్మిపోయినట్టుగా మా అక్క చెల్లెలు, మా అన్నలంతా వచ్చారు. దీనికి సహకరించినటువంటి మా పోలీస్ మిత్రులు కూడా ఇంత రాత్రి అయినా కష్టపడి వచ్చినందుకు నిజంగా పని చేసిన అని చెప్పి చెప్పుకునేటట్టు అన్నకు నాకు పేరు వస్తాడు చేద్దామని అని చెప్పి నిజంగా చెప్పి ముందుకు వచ్చినందుకు నిజంగా జ్ఞానేందర్ గారికి ధన్యవాదాలు. అలాగే మీరు పెద్దలు అన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో ఒడుదులు వస్తుంటాయి. కానీ అన్నిటికీ తట్టుకొని గతంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఈ ఊరికి అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేసిన గత పాలకులు మనకు అవకాశం ఇయ్యలే. కానీ ఈరోజు మనం ఇప్పుడున్న చైర్మన్ గారిని కూడా వీడికి తీసుకొచ్చి చూపించి అన్న మన ఒక పిల్లవాడు ఇంత కష్టపడుతుండే ఈ వంతుకు సాయం ఏందన్నా అంటే ఎంబడే ఇక్కడ ఉండేమన్నాడు. 1,00,000 రూపాయలు నా తరఫున నేను ఏ రకంగానో నీకు ఇస్తా అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చాడు. పని అయిపోయిన తర్వాత మన అందరిని తీస్తే మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఇప్పుడు 7 ఉన్నాయి మాత్రం పైసలు ఎక్కువ అని చెప్పి ఆ రకంగా వెనుకపోయే పరిస్థితి. కానీ ఆయన చేయి ఇచ్చినా వెనుకపోయినా నేను ముందుకు పోయినా ఎందుకంటే నేను బి లైలయ్య గారి శిష్యుని, ఆయన ఆదర్శంగా తీసుకుంటా కాబట్టి ఖచ్చితంగా ఎంత అయినా నేను ఈ గ్రౌండ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి అన్నగారితో ఏఈ గారు చెప్పి స్తంభాలు కావచ్చు, లైట్ కావచ్చు, లైట్లు కూడా సొంతంగా తెచ్చి స్తంభాలు పెట్టించి ఒక 15 రోజుల నుంచి మొత్తము ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. అలాగే జ్ఞానేందర్ను సహకరిస్తున్న సాయిగూడెం యువకులకు ముఖ్యంగా సీనన్న కావచ్చు, మల్లేష్ కావచ్చు, సాయి